ఖమ్మంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఉదయం నుంచి ఐటీ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఖమ్మంకు చెందిన మల్లెంపాటి శ్రీధర్ శ్రీ చైతన్య పేరుతో స్కూల్స్ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శ్రీ చైతన్య గ్రూప్లో విలీనం చేసి ప్రధాన వాటాదారుడిగా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న శ్రీధర్ను ఖమ్మం రప్పించారు ఐటీ అధికారులు. అతడి సమక్షంలోనే ఫైల్స్ తనిఖీ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలలు హై స్కూళ్లకు సంబంధించిన వాటి మీద ఐటీ రైడ్స్ జరుగుతున్న విషయం తెలిసింది. ఈ ఐటీ రైడ్స్లో దాదాపుగా కోట్లాది రూపాయల సంబంధించిన డబ్బులు కూడా ఐటీ శాఖకు సంబంధించిన వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో కూడా చాలా కీలకంగా ఉంది. ఖమ్మంలో శ్రీ చైతన్య కళాశాల పేరు మీద హై స్కూళ్ళ పేరు మీద అంటే ఖమ్మంకి సంబంధించిన మల్లెంపాటి శ్రీధర్ అనే వ్యక్తి ఈ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వీటన్నిటి కూడా అంటే ప్రధానంగా శ్రీ చైతన్య గ్రూపులో వీటిని మెర్జ్ చేయడం జరిగింది. అలా మెర్జ్ చేసిన కళాశాలకు సంబంధించి ఇప్పుడు శ్రీ చైతన్య కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా కీలకంగా పనిచేస్తున్నారు. జనరల్ మేనేజర్ నాగేందర్తో పాటు ఇక్కడికి శ్రీ చైతన్య ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన శ్రీ చైతన్య శ్రీధర్ కూడా ఇక్కడ ఉండటంతో ఆయన కూడా హైదరాబాద్లో ఉండటంతో ఇద్దరిని తీసుకొని వచ్చి లోపల తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి. గత రాత్రి నుంచి ఈ శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించి అంటే ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్యకు సంబంధించి 13 జూనియర్ కళాశాలలు ఉంటాయి. ఈ కళాశాలకు సంబంధించి హెడ్ క్వార్టర్గా ఈ సౌదా బ్రాంచ్లో ఉన్నది. ఈ బ్రాంచ్ లోపల మొత్తం కూడా ఫైల్స్ అన్ని తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా శ్రీ చైతన్యకి హైదరాబాద్తో పాటు అదేవిధంగా అనేక ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హై స్కూల్స్ ఉన్నాయి. ఈ హై స్కూల్స్ అన్ని కూడా 116 హై స్కూల్స్ ఉండగా ఈ హై స్కూల్లో కూడా మేజర్ వాటాలో 80% వాటా శ్రీ చైతన్య గ్రూప్ ఉంటే అదేవిధంగా ఖమ్మంకు సంబంధించిన మల్లెంపాటి శ్రీధర్కి కూడా దాదాపుగా 20% పైగా వాటా ఉంది. అదేవిధంగా ఖమ్మంలోనే ఒక ఇంజనీరింగ్ కళాశాలను కూడా టేక్ ఓవర్ చేసిన పరిస్థితి. ఆ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా 80% వాటా మెయిన్ బ్రాంచ్కు ఉంటే అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన శ్రీధర్ కూడా అందులో వాటా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మమతా ఒలింపియాడ్ ఏరియాలో మొత్తం హై స్కూళ్ళకు సంబంధించి జిల్లాలో ఉన్న అన్ని హై స్కూళ్ళకు సంబంధించి హెడ్ క్వార్టర్గా ఉండగా అదేవిధంగా జూనియర్ కళాశాలకు సంబంధించి ఇక్కడ హెడ్ క్వార్టర్గా ఉంది. వీటన్నిటిలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారులు గత రాత్రి నుంచి వచ్చి మొత్తం కూడా ఫైల్స్ అన్ని సీల్ చేసి తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరినీ ఉదయం తీసుకుపోతున్న అంటే ఐటీ అధికారులు వారిని లోపలికి హైదరాబాద్ నుంచి వచ్చిన కీలకమైన అధికారులు వచ్చిన లోపలికి వచ్చిన విజువల్స్ని విజువల్స్ కూడా మనం తీసుకుపోతున్న విజువల్స్ను కూడా మనం చూడవచ్చు. విజువల్స్లో ఈ విధంగా వీళ్ళందరినీ కూడా అంటే తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. దాదాపుగా మనకు తెలుసు నిన్ననే దాదాపు 2 కోట్ల రూపాయలు పైగా స్వాధీనం చేసుకున్నట్లుగా అనధికారిక వార్తలు వచ్చాయి. అయితే ఐటీ రైడ్స్ సంబంధించి ఇప్పటివరకు ఐటీ అధికారులు ఎటువంటి నోరు విప్పలేదు. ఆ నేపథ్యంలో ఈ ఐటీ రైడ్స్ చివరి దశలో ఉన్నాయని చెప్పవచ్చు. అంటే హైదరాబాద్తో పాటు హైదరాబాదు, ఢిల్లీ, ముంబైతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రధానమైన కేంద్రాల్లో దాడులు చేసి చివరికి ఖమ్మంలో చివరి దశలో ఖమ్మంలో కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్న పరిస్థితి. ఈ ఐటీ రైడ్స్ తర్వాత దీనికి సంబంధించి ఐటీ రైడ్స్ ఏం జరిగినాయి ఏంటి మొత్తం వివరాలకు సంబంధించి మొత్తం కూడా ఐటీ అధికారులు వివరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పటివరకు అయితే ఐటీ అధికారులు ఎవరు కూడా ఏం స్వాధీనం చేసుకున్నాం, ఇందులో దొరికింది ఏంటి, ఎంత డబ్బు దొరికింది అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు స్పష్టం చేయని పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.